నిజం నిప్పు లాంటిది. నరేంద్ర మోడీ మాత్రం ఇది మర్చిపోయారు. గుజరాత్ అసలు కథను పక్కన పెట్టేశారు. కేంద్ర సంస్థల లెక్కలను లెక్క చేయలేదు. తెలుగు వారికి అంత నాలెడ్జి లేదనుకున్నారేమో, అబద్ధాలు మోసుకొచ్చి మోతెక్కిచ్చేశారు. హైదరాబాద్ గడ్డపై నమోస్తుతికి గణాంకాలతో సహా గాలి తీసేశారు సీఎం కిరణ్. వీరిద్దరి వాదనలో పక్కన పెడితే వివిధ రంగాల్లో కేంద్ర గణాంకాలే అభివృద్ధికి కొలమానం. ముందుగా తలసరి వినియోగంలో ఏ స్టేట్ ఎక్కడుందో ఒకసారి చూద్దాం. భాగ్యనగర్ వాసుల ముందు మాటల గారడియే కాదు, అబద్ధాల పేరడీ చేశారు మోడీ. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా తొలి వేదికెక్కి గుజరాత్ అభివృద్ధిపై కల్లబొల్లి కబుర్లు చెప్పారు. వాస్తవాలను పక్కన పెట్టి నిస్సిగ్గుగా మాట్లాడారు. ఉదాహరణకు ప్రజల సగటు నెలవారీ ఖర్చునే తీసుకుందాం. ఇది రాష్ట్ర ప్రజల ఆదాయానికి సూచిక. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఎన్ఎస్ఎస్ఓ ఏటా ప్రణాళికబద్ధంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ గణాంకాలు సేకరిస్తోంది. 1999-2000 నుంచి 2011-12 మధ్య 10 ఏళ్ల లెక్కలను క్రోడీకరించింది. దేశంలోని రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇచ్చింది. ఈ లిస్టులో గుజరాత్ దారుణంగా పడిపోయింది. గ్రామీణ ప్రజల ఖర్చులో 4వ స్థానంలో ఉండే గుజరాత్ నమో వచ్చాక అది కాస్త 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక పట్టణాల్లోనైనా ఆ రాష్ట్ర ఆదాయం పెరిగిందా అంటే ఆ జాబితాలోనూ నేల చూపే. 10 ఏళ్ల క్రితం 7వ ప్లేసులో ఉండే గుజరాత్ది ఇప్పుడు 9వ స్థానం. జాతీయ సంస్థ ర్యాంకింగ్లో అంకె పెరిగిందంటే మోడీ డిక్షనరీలో అదే అభివృద్ధా? ఎన్ఎస్ఎస్ఓ గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రజల సగటు నెలవారీ ఖర్చు చూస్తే 2000లోనూ 2012లో తొలి 3 స్థానాలను కేరళ, పంజాబ్, హర్యానాయే నిలబెట్టుకున్నాయి. తమిళనాడు కాస్త మెరుగుపడి 6 నుంచి 4వ స్థానానికి మెరుగుపడింది. ఆనాడు 11వ ప్లేస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏకంగా 6 స్థానాలు ఎగబాకి టాప్ 5లోకి చేరింది. పైగా 4వ స్థానంలో ఉన్న తమిళనాడుతో పోల్చిన మన నెలవారీ ఖర్చు కేవలం 8 రూపాయలే తక్కువ. మరి మోడీ పాలనలోని గుజరాత్ ఎక్కడుంది? 10 ఏళ్ల క్రితం 4వ స్థానంలో ఉంటే ఇప్పుడు 8వ స్థానానికి పడిపోయింది. ఇది మోడీకి తెలియదా? ఆయన గారి ఏలుబడిలో ప్రజల తలసరి వినియోగమే తగ్గిపోయిన సంగతి సాక్షాత్తు గుజరాత్ సీఎంకే తెలియదా? మొట్టమొదట ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాడు. హాస్యాస్పదం. గుజరాత్లో వారు 2 సంవత్సరాల నుంచి స్కిల్ డెవలప్మెంట్లో 52,000 మాత్రమే. తమిళనాడు గురించి మాట్లాడారు. తమిళనాడు గత 2 సంవత్సరాల నుంచి 1,60,000. మన రాష్ట్రములో దేశములో సగభాగం కంటే ఎక్కువ మన రాష్ట్రంలో చేశాం స్కిల్ డెవలప్మెంట్. 3,25,000 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మన టార్గెట్ అప్రాక్సిమేట్ గా 3,50,000 మందికి ఈ ఒక్క సంవత్సరంలోనే చేయాలని మన టార్గెట్. తమిళనాడు వారి బడ్జెట్లో ఉండేది 194 లక్షలు, 1,60,000 మందిని స్కిల్ డెవలప్ చేయాలని. ఎంప్లాయ్మెంట్ అటాచ్మెంట్ లేదు. గుజరాత్ 106 కోట్లు, 55,000 మందికి టార్గెట్. ఇది వారికి జరుగుతున్న గుజరాత్లో జరుగుతున్న స్కిల్ డెవలప్మెంట్. ఇక పట్టణాల్లో తలసరి వినియోగం చూద్దాం. ఈ విభాగంలో 3,346 రూపాయల నెలసరి వ్యయంతో టాప్లో ఉంది హర్యానా. ఆ తర్వాతి స్థానాలు కేరళ, మహారాష్ట్రవి. అభివృద్ధి మంత్రం జపిస్తున్న గుజరాత్ ఎక్కడ ఉంది? ఆ రాష్ట్రానిది 9వ ప్లేస్. అదే 2000 నాటికి గుజరాత్ నెంబర్ 7. ఇక ఏపీ విషయానికి వద్దాం. ఏపీలో అటు పల్లె జీవనంతో పాటు పట్టణ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. 10 ఏళ్ల కిందట 11వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 5 స్థానాలు పైకెళ్లి 6లో కూర్చుంది. ప్రజల నెలసరి వినియోగంలో ఊహించని రీతిలో మెరుగుపడిన రాష్ట్రాల జాబితాలో ఏపీ ఉందని ఎన్ఎస్ఎస్ఓఏ ప్రకటించింది. ఇప్పుడు గుజరాత్ను చూసి ఏపీ నేర్చుకోవాలంటే ఆ స్టేట్ల దిగజారాలా, లేదంటే ఏపీని చూసి మోడీ నేర్చుకుంటారా? టాప్లో ఉన్న కేరళ, హర్యానాలోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కాబట్టి వాటిని ఫాలో కావడం మోడీకి కష్టం లేకపోవచ్చు. పోనీ టాప్ 3లో ఉన్న పంజాబ్లోని శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వం నుంచైనా నేర్చుకోవచ్చు. నిజంగా మోడీ చెప్తున్న గణాంకాల్లో వాస్తవం ఎంత? హైదరాబాద్ వేదికగా మోడీ చేసిన వ్యాఖ్యల్లో నిజంగా మన రాష్ట్రం గుజరాత్ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అన్న విషయం మీద చర్చలోకి వెళ్ళడానికి, మనతో చర్చలో పాల్గొనడానికి
భారతీయ జనతా పార్టీ నుంచి లక్ష్మణ్ గారు, అదేవిధంగా బిజినెస్ అనలిస్ట్ పాపారావు గారు ఉన్నారు. మరి కొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి గారు వచ్చి మనతో జాయిన్ అవుతారు. మొదటిగా లక్ష్మణ్ గారు చెప్పండి, మోడీ గారు మొన్న హైదరాబాద్ జరిగిన సమావేశంలో వేదికగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ను చూసి ఆంధ్రప్రదేశ్ నేర్చుకోవాల్సి ఉంటుంది, గుజరాత్లో అభివృద్ధి తమిళనాడు కన్నా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది అనేది ఆయన గణాంకాలు కూడా కొంత చెప్పడం జరిగింది. కానీ వాస్తవానికి లెక్కలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రానికి వెనకబడినట్టుగా కనపడలేదు. ఇంకా గుజరాత్తో కంపేర్ చేసుకుంటే ఏ రంగంలో చూసినా కానీ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ముందున్నట్టే కనపడుతుంది. దీనికి మీరే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో మొదటి స్థానంలో ఉన్నాం, అధ్వానంలో కూడా మొదటి స్థానానికి చేరుకున్నాం. అది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పుణ్యం అని చెప్పి. వాళ్ళ అక్షరాస్యత విషయంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉందో మనం ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. వాళ్ళ గుజరాత్ దాదాపు లిటరసీ ఆల్మోస్ట్ ఇట్ రీచ్ టు 100%. ఇవాళ ఇంత ఘనంగా జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్లో ఇంకా మనం 70% వరకే ఈరోజు పరిస్థితి. ఆ రకంగా చూసుకున్నట్టయితే ఏ రంగంలో అయినా మనం చూసుకోవచ్చు. ఇవాళ విద్యుత్ రంగానికి వచ్చినట్టయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద రాష్ట్రం, ఈరోజు చిన్న రాష్ట్రం అంటే గుజరాత్. కానీ ఆయన చెప్పినట్టుగా గుజరాత్ను చూసి కానీ తమిళనాడును చూసి కానీ నేర్చుకోవాల్సిన అవసరం మన రాష్ట్రానికి నిజంగా ఉందా? తప్పకుండా. ఇవాళ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన విషయం చూస్తే ఇవాళ విద్యుత్ రంగంలో ఇవాళ గుజరాత్ సర్ప్లస్ స్టేట్గా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ 25,000 గ్రామాల్లో 12 గంటల పైన కరెంటు కోత. గుజరాత్లో 24/7 ఇవాళ 18,000 గ్రామాల్లో 24 గంటల కరెంటు ఇవాళ వాళ్ళకు లభ్యమవుతున్నది. ఇవాళ కరెంటు విద్యుత్ ఉత్పత్తి వల్ల పరిశ్రమలు కానీ వ్యవసాయం కానీ ఇవాళ ఏ స్థాయికి అంటే అన్ యావరేజ్ ఫర్ ద లాస్ట్ 10 to 12 years అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఇవాళ గుజరాత్లో 12% ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 1.96% అగ్రికల్చర్ గ్రోత్ రేట్. ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని ఘనంగా చెప్పుకునేటువంటి మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. దేశంలో ఎక్కడైనా రైతుల ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్లోనే. కానీ గుజరాత్ విద్యుత్ తీసుకుని వెళ్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అది మన చేతకానితనం అనుకోవాలి, మన ప్రభుత్వాల పనితీరు చేతకానితనము అది అనుకోవచ్చు. ఇవాళ 1.96% అగ్రికల్చర్ గ్రోత్ రేట్ కూడా ఇది డైరీ అండ్ ఫిషరీస్ రెండు కలుపుకున్న తర్వాత ఈ రెండు కనుక తీసేస్తే మనం -% మన అగ్రికల్చర్ గ్రోత్ రేట్. అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ దుస్థితి ఇది. ఇవాళ సౌరశక్తి దేశంలోనే అత్యధికంగా 600 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నాం. ఆసియాలోనే ఇవాళ సోలార్ ప్రాజెక్టు సోలార్ పార్క్ ఏదంటే అది గుజరాత్లో. ఇవాళ కచ్ లాంటి అంటే ఎడారిగా ఉన్నటువంటి కచ్ లాంటి భూములు ఇవాళ 1000 ఎకరాల్లో ఇవాళ మనము విద్యుత్ సోలార్ ద్వారా ఉత్పత్తి చేస్తూ ఉంటే మన ప్రభుత్వం కూడా సోలార్ పేరు మీద ఘనంగా ఇవాళ అనంతపూర్ కదిరిలో కొన్ని 1000 ఎకరాలు ఈ యొక్క ల్యాంకో లాంటి సంస్థలకు దారాదత్తం చేసి సారవంతమైన భూములు ఇవాళ వేరుశనగ పండించేటువంటి సారవంతమైన భూములు ఇవాళ భూపందారులుగా మన సోలార్ ప్రాజెక్ట్స్ మారినాయి. ఇవన్నీ చేస్తే కూడా ఇంత చేస్తే కూడా ఏమంటే ఇవాళ పరిశ్రమలకు చిన్న పరిశ్రమలకు విద్యుత్తు సరఫరా చేయలేకపోవడం వల్ల 2 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి. 20 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉపాధి. సో మీరు చెప్తున్న దాని ప్రకారం గుజరాత్ అనేది దేశానికి రోల్ మోడల్, దాన్ని గుజరాత్ రోల్ మోడల్గా తీసుకుని ప్రతి రాష్ట్రము కూడా అభివృద్ధి చెందాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజలు ఇవాళ ఏ రకమైన రోల్ మోడల్ కావాలని కోరుకుంటున్నారో 5.5 కోట్ల గుజరాత్ ప్రజలు ప్రూవ్ చేసినారు. దేశ ప్రజలు కూడా ఇటువంటి అభివృద్ధి వాళ్ళ కావాలని కోరుకుంటున్నారు. చర్చలో మనతో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి గారు వచ్చారు. మల్లు రవి గారు చెప్పండి, నరేంద్ర మోడీ ఫార్ములా దేశం మొత్తానికి ఉపయోగపడుతుంది, ఆయనలాగా దేశానికి పాలన అందించగల సమర్థత ఏ నాయకుడికి లేదా? నిజంగా నరేంద్ర మోడీ గారి ఫార్ములా అన్ని దేశాలకు ఆదర్శవంతం అయితే ఆ రాష్ట్రం ఇవాళ మనం ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి లెక్కల ప్రకారం మన రాష్ట్రానికి మొన్న ప్రైజ్ ఇచ్చారు ప్రభుత్వం. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి సమగ్ర అభివృద్ధి, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి స్టేట్ లెవెల్లో ఒక అవార్డు ఇచ్చారు. వీళ్ళది 8దో 21దో ఉంది. గుజరాత్ రావాలి కదా ఫస్ట్. ఇవాళ కొన్ని పాయింట్స్ తీసుకొని మీరు ఒక్క విషయం, నిజాం పరిపాలన అతి సంపన్నమైన రాష్ట్రం తెలంగాణ. ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచ స్థాయిలో యూనివర్సిటీ ఉంది. ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్, హైకోర్టు,
మన ఇవాళ అసెంబ్లీ జరిగేటటువంటి బిల్డింగు, అంటే ఇవన్నీ ప్రపంచ స్థాయికి సంబంధించినవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని చూపించి మనం ఫస్ట్ అని చెప్తే ఆ రోజు ఫస్ట్ వచ్చేది అది. అతి సంపన్నమైన పేద దేశం, పేద రాష్ట్రం తెలంగాణ ఉంది. అదే రకంగా కొన్ని చూపిస్తున్నారు, మేము 24/7 కరెంటు, దానికి సంబంధించిన ఉత్పత్తికి సంబంధించి ఇక్కడ నుంచి గ్యాస్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వనరుల వల్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది, ఇస్తున్నారు. దాంతోపాటు ప్రజలకు సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్లో చూసుకున్నా, డెవలప్మెంట్ స్కీమ్లో చూసుకున్నా, అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎన్నో మీటింగుల్లో చెప్పారు. దానికి ఉదాహరణ వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించి మన దగ్గర సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి వెల్ఫేర్ స్కీమ్ చెందటానికి ₹1 కిలో బియ్యం, దాని తర్వాత 9 వస్తువులు అమ్మహస్తం పేరుతోని ఈ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ద్వారా ఇవ్వటం. దీని తర్వాత వెల్ఫేర్కి సంబంధించి ఉండటానికి ఇల్లు, అది తినటానికి తిండి, అది ఉండటానికి ఇల్లు కావాలనేది 3 రోటీ కపడా మకాన్ అనే దాన్ని. కానీ మోడీ గారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ఇది కాదు ప్రామాణికం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే తమిళనాడు ఏ తరహాగా ముందుకెళ్తుంది, గుజరాత్ ఏ తరహాగా ముందుకెళ్తుందో దాన్ని చూసి మన రాష్ట్రం నేర్చుకోవాలి. తప్పు చెప్తున్నారు. ఆయన ఇంకోటి చెప్పాడు, మధ్యప్రదేశ్ ఏ రకంగా జరుగుతుందో చూడమని చెప్పాడు. మధ్యప్రదేశ్లో ఏదో మహిళా యోజన గురించి మాట్లాడి అది చెప్పారు. నేను మినిట్ దాన్ని చూశాను. దాంట్లో ఏం చెప్పారు, అది చూడటానికి ముందు మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాల. మన రాష్ట్రంలో మహిళా శిశువుల కోసం బంగారు తల్లి అనేటటువంటి ఒక కొత్త స్కీమ్ని తీసుకుని వచ్చి దానికి చట్టబద్ధత కల్పించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. అది అక్కడ చట్టబద్ధత లేదు, అయినా అక్కడ ఇచ్చేది అది మంచిదే. దానికంటే లఘుపతి కంటే ఇది ఒక అమ్మాయి పుట్టిన తర్వాత అమ్మాయికి ₹2,20,000 ఇచ్చేటటువంటి స్కీమ్ని పెట్టి మనం ఇవ్వటమే కాకుండా భవిష్యత్తులో ఉన్న ప్రభుత్వాలు గారికి కావలసినటువంటి కార్యక్రమం మన రాష్ట్రంలో జరుగుతుంది. దాని పేరే బంగారు తల్లి. ఇది కాకుండా పక్క రాష్ట్రంలో స్కిల్ డెవలప్, మీరు చెప్పిన దానికి ఇక్కడ చేసిన స్కిల్ డెవలప్మెంట్ కంటే ఎక్కువ శాతం మన దగ్గర చేసి ఎక్కువ సంఖ్యలో చేసి అక్కడ 3 లక్షలు అయితే, ప్లీజ్ ఐ మస్ట్ కంప్లీట్ మై దిస్ థింగ్. చెప్పండి. హౌ కెన్ యూ కాల్ లక్ష్మణ్ వెన్ ఐఎమ్ ఆన్సరింగ్ ది యువర్ క్వశ్చన్? చెప్పండి. అంటే 1 సైడెడ్ చేయాలంటే మేము రావటం ఎందుకు మరి? చెప్పండి. మీ సైడ్ ఉంది ఇది. లేదన్నా, ఎందుకు మాట్లాడతాను, నువ్వు ఏమడిగావు మళ్ళీ లక్ష్మణ్ గారు అంటున్నారు. అది కాదు, ఇప్పుడు ఆయన అది చెప్పింది ఏంటి, ఒకటేమో మధ్యప్రదేశ్ చెప్పాడు, ఒకటేమో తమిళనాడు. మధ్యప్రదేశ్ నేను చెప్తే నువ్వు కంటిన్యూ చేస్తావు. మీరు రిప్లై చేయండి. మధ్యప్రదేశ్ చెప్పింది ఆ పథకం నేను గుర్తు చేస్తాను నీకు. మీరు మాట్లాడండి, చెప్పండి. కూడా చెప్పకపోతే ఎట్లా చెప్పండి. ఇప్పుడు మనకి తమిళనాడులో ఇది చేశారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ కంటే ఎక్కువ మందిని మన దగ్గర ట్రైనింగ్ చేశాం, ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. అది ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చారు, లెక్కలు కూడా వచ్చినాయి. ఈ 2 కాకుండా ఈ 2 ఎందుకు మాట్లాడారంటే మోడీ గారు ఆయన పొలిటికల్ గా రేపు కేంద్రంలో ఉన్నత స్థానానికి పోవటానికి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రిఫరెన్స్లు చెప్తే వాళ్ళు సంతోషిస్తారనే ఉద్దేశంతోనే తప్ప అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకోవాల్సింది ఏమీ లేదు. ఇది కాకుండా మొన్న డెవలప్మెంట్ విషయానికి వచ్చినప్పుడు మేము చెప్పాము, ఇందిరమ్మ ఇండ్లు మనకి ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటం లేదు. అంటే పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వటం లేదు. అది సంక్షేమ రంగంలో రాష్ట్రం ముందుంది అనేది మీరు చెప్తున్నారు. అదే ఇవి ఎగ్జాంపుల్ తో చెప్తున్నాను. ₹200 పెన్షన్ మామూలుగా వరుసగా బంగారు తల్లి, అమ్మహస్తం. ఒక్క నిమిషంలో పూర్తి చేస్తాను. మీరే చెప్తే మరి నన్ను అడగటం ఎందుకు స్వామి? మీరే మాట్లాడుకోవాలి, మమ్మల్ని ఎందుకు వెళ్ళడం? మమ్మల్ని ఎందుకు మోడీ గారు సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ విషయాలన్నీ ప్రజలకి సవివరంగా చెప్పాలన్న ఉద్దేశంలో వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పారు. గారు మాట్లాడిందాక నేను మాట్లాడలేదు. ఇప్పుడు వారిని మాట్లాడమంటే నేను ఆఫ్ చేస్తాను, ఆయన మాట్లాడమంటే మళ్ళీ మాట్లాడతాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను ఈ విషయాలు మీరు అడిగారు కాబట్టి వారు మాట్లాడిన తర్వాత నేను మొదలు పెట్టాను. ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ఏవి చూసినా మన భారతదేశ